అరకుకు సంబంధించి మనం చూద్దాం. అరకుకు సంబంధించి ఇక్కడ మనం చూస్తే రేగం మత్స్యలింగం ప్రస్తుతం హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న రేగం మత్స్యలింగంను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇక్కడ నియమించింది. ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. అయితే అరకుకు సంబంధించి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా అరకు నుంచి ఉన్న సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేని పక్కన పెట్టి అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాదేవికి ఫస్ట్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత మళ్ళీ మార్పులు చేర్పుల్లో భాగంగా మనం చూస్తే 5వ జాబితాలో మళ్ళీ గొడ్డేటి మాధవ్ని పక్కన పెట్టి రేగం మత్స్యలింగం అనే కొత్త అభ్యర్థి మళ్ళీ తెర ముందుకు వచ్చారు. కొత్త ఇన్ఛార్జ్ తెర ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి అరకు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఇన్ఛార్జ్గా నియమించి మళ్ళీ ఆమెను పక్కన పెట్టి, అంటే మార్పులో మార్పు మాట, ఆమెను పక్కన పెట్టి హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న రేగం మత్స్యలింగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అటు అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఆయన నియమించడానికి కారణాలు కూడా ఉన్నాయి. స్పెసిఫిక్గా అరకు లోక్సభ నియోజకవర్గంలో కొండదొర సామాజిక వర్గం అనేది కొంత మెజార్టీ సామాజిక వర్గం, ఎస్టీల్లో కొంత డామినెంట్ సామాజిక వర్గం, అలాగే అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కొండదొర సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రేగం మత్స్యలింగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఆయన ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అలాగే గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. 2018లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు కూడా అయ్యారు. అంటే ఏ విధంగా చూసుకున్నా అంతకు మించిన ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేని నేపథ్యంలో అటు సామాజిక వర్గం బలమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నారు, గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవం ఉంది, కొన్ని సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే గొడ్డేటి మాధవి కంటే రేగం మత్స్యలింగమే బెటర్ అభ్యర్థి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మళ్ళీ రేగం మత్స్యలింగాన్ని మార్పులో మార్పు భాగంగా ఆ తెర ముందుకు తెచ్చిన వాతావరణం మనకు కనిపిస్తోంది. ఇక టీడీపీకి సంబంధించి కూడా మనం చూద్దాం. టీడీపీకి సంబంధించి కూడా దున్నుదొర ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు అభ్యర్థిగా ఉండబోతున్నారు. దాదాపు ఖరారే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు టీడీపీ జనసేనకు సంబంధించి అధికారికంగా ఎక్కడా లిస్టులు రాలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ అటు చంద్రబాబు నాయుడు రా కదలరా సభల్లో భాగంగా దున్నుదొరను మీరు గెలిపించాలని నేరుగా బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దున్నుదొర ఇప్పుడు అభ్యర్థి కాబోతున్నారని అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. అలాగే గోదావరి జిల్లాలో మండపేట అభ్యర్థిని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మనం చూసాం. దానికి కౌంటర్గానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 2 స్థానాలను ప్రకటించారు. అంటే దున్నుదొర అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు. కాబట్టి దున్నుదొర రేగం మత్స్యలింగం మధ్య అరకులో ఈసారి పోరు మనం చూడబోతున్నాం. దున్నుదొర విషయానికి వస్తే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎస్టీ సెల్కి రాష్ట్ర అధ్యక్షుడిగా దున్నుదొర ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. గతంలో ఆదివాసులకు సంబంధించి ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీలో చురుకైన నేతగా కూడా దున్నుదొరకు పేరున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ఈసారి రేగం మత్స్యలింగం దున్నుదొర అంటే ఇద్దరు కొత్త అభ్యర్థులే. అరకు అసెంబ్లీ స్థానం నుంచి ఇద్దరు కొత్త అభ్యర్థులు లిస్టులో బరిలో ఉండబోతున్నారు. చూద్దాం రేపొద్దున్న ఎవరి వైపు అక్కడ ప్రజలు నిలుస్తారు.